గైస్ ఎవరికన్నా యూకే రావాలి అనుకుంటే ఇది చాలా మందికి చాలా హెల్ప్ అవుతుంది గైస్. సీరియస్లీ చెప్తున్నా, రికార్డ్ చేస్తూ ఉంటాం కదా, సో మనం ఇలా ఇలా రికార్డ్ చేసుకోవడానికి యాక్చువల్గా తలైవా పిక్చర్ మాత్రం క్రేజీ ఉంది. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ పిక్చర్. తలైవా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు డే 1 అనమాట లండన్లో. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకి అయితే వచ్చామన్నమాట. అలా బయటకు వెళ్దామని. సో ఎండ్ అయితే గైస్ నిజంగా ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా? 23 degrees ఉంది గైస్ లండన్లో. సో 26 degrees ఉంది. క్రేజీ ఉంది టెంపరేచర్ మాత్రం, చాలా బాగుంది. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే జస్ట్ అలా కొంచెం మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము. సో మాల్కి వెళ్ళి కొంచెం అలా షాపింగ్ అయితే చేసేసి అట్నుంచి అటు మంచి లంచ్ అయితే తిందాం అనుకుంటున్నాం. మంచి లంచ్, ఎందుకంటే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి కదా. సో లంచ్ తినేసి సో అలా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం లండన్లో. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. సో మనం అయితే పైన అయితే కూర్చున్నాం గైస్, ఎందుకంటే పైన వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రంట్ కూర్చున్నాం చెప్పి, సో ఫ్రంట్లో కూర్చున్నాం. వ్యూ మాత్రం క్రేజీ ఉంటుంది అసలు ఇక్కడ నుంచి మాత్రం. లాస్ట్ స్టాప్ అట్లా బాగా చాలా బాగుంటుంది అసలు వ్యూ ఇక్కడ నుంచి మాత్రం. ఏదో ముందు ఏదో నడుపుతున్నట్టు ఉంటుంది నాకైతే. ఇక్కడ క్రేజీ ఉంటుంది అసలు ఇప్పుడు మాత్రం వ్యూ మాత్రం. ఎండ మాత్రం 26 degrees ఉంది కదా, సీరియస్లీ చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. బట్ కొంచెం అయిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం చెడపటి అంటుంది ఇది మాత్రం. ఎందుకంటే కొంచెం ఓజోన్ లేయర్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, సో దానివల్ల కొంచెం మనకి ఇలా ఉంటుంది. గైస్ మీరు ఒకటి గమనించారా, లండన్లో రెడ్ బ్రిక్ ఎక్కువ యూజ్ చేస్తారు హౌసెస్కి కానీ లేదంటే బిల్డింగ్స్కి కానీ. ఎక్కువగా కూడా రెడ్ బ్రిక్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. మీరు ఎక్కడ లండన్లో ఏ హౌస్ చూసినా కూడా రెడ్ బ్రిక్ కంపల్సరీ ఉంటుంది. అది ఒక ఇది అయిపోయింది అనమాట. ఇప్పుడు ఐర్లాండ్లో కూడా మ్యాక్సిమం ఇలా రెడ్ బ్రిక్, అంటే కంప్లీట్ రెడ్ బ్రిక్ కాదు, కొంచెం రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో క్రేజీ ఉంది గైస్. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది అసలు. బెస్ట్ టైం గైస్, సీరియస్లీ చెప్తున్నా. ఎవరైనా లండన్ రావాలి అనుకుంటే మే ఎండింగ్ జూన్లో మాత్రం కంపల్సరీ విజిట్ చేయొచ్చు లండన్. వెదర్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. అండ్ ఇంకో విషయం గైస్, బస్సెస్కి మీరు చాలామంది ఆయిస్టర్ కార్డ్ అయితే యూజ్ చేస్తారు కదా. సో అది డిపెండ్స్ అనమాట. ఇప్పుడు కొంతమందికి అకౌంట్స్ ఉండవు కదా, సో వాళ్ళు ఆయిస్టర్ కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో మేమైతే డైరెక్ట్ ట్యాపే అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ మనం ఫోన్ ట్యాప్ చేస్తాం కదా, డైరెక్ట్గా అలా ఫోన్ ట్యాప్తో యూజ్ చేసేస్తున్నాం అనమాట. గైస్ ఇదిగోండి ఇప్పుడే వచ్చేసాము హై స్ట్రీట్. అదే ఇక్కడ హై స్ట్రీట్ స్టాప్ ఉంది, ఆర్పింగ్టన్ వార్ మెమోరియల్ అంట. సో వెళ్ళిపోయింది గైస్ మన బస్సు. సో బేసిక్గా ఇప్పుడైతే కొంచెం షాపింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. బట్ బిఫోర్ షాపింగ్ కొంచెం ఏమైనా తినాలి కదా, సో అందుకని కొంచెం తినడానికి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదో ఒక రెస్టారెంట్ ఉంటుందండి గైస్, చాలా బాగుంటుందండి ఫుడ్. చూద్దాం అది ఏం రెస్టారెంట్ ఏంటో ట్రై చేద్దాం ఫుడ్ కూడా మనం. లెట్స్ గో. కానీ లండన్ వైబే గైస్, సీరియస్లీ చెప్తున్నా. చాలా బాగుంటుంది అసలు వైబ్ మాత్రం. గైస్ ఇదిగోండి క్రిస్పీ దోశ అంట, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందంట. లెట్స్ గో ఇన్సైడ్. లోపల
లోపల వైబ్ అయితే చాలా బాగుంది కదా అసలు. లోపల వైబ్ అయితే మాత్రం క్రేజీ ఉంది అసలు. అసలు చూసారా రాగానే ఎవరు కనిపించారు ఇక్కడ? తలైవా. సో ఫస్ట్ మనం సూప్ నుంచి ఆర్డర్ చేద్దాం. ఇది కూడా చాలా బాగుంది, ఇది వెనకాల ఆర్టిఫిషియల్ కాకపోతే ఆర్టిఫిషియల్, కానీ తలైవా పిక్చర్ మాత్రం క్రేజీ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ పిక్చర్. తలైవా ఇదిగోండి, ఫస్ట్ సూప్ అయితే స్టార్ట్ చేసాము. హాట్ అండ్ సోర్ చాలా బాగుంది యాక్చువల్గా. ఇది సేమ్ ఇండియాలో ఎలా ఉంది సూప్, ఆవిడంటే నవ్వుతుంది. అవునండి. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పరు. ఎవరికన్నా గొంతు సమస్యలు ఉంటే ఇది ఒక్కటి తాగితే పసక్ గొంతుకు చాలా మంచిది. ఇదిగోండి గోబీ మంచూరియా, పన్నీర్. చూద్దాం ఎలా ఉంది. గుంటూరు పన్నీరా? దానికి గుంటూరు అనేది పెట్టే, గుంటూరు కారం వేసారు దాంట్లో. వేసారా? గుంటూరు కారం మనం అయిపోతాం ఇంకా. ఓకే, లెట్స్ ట్రై దిస్ గోబీ మంచూరియా. చెస్ గుంటూరు పన్నీరు. ఓకే గైస్, కానీ గోబీ మంచూరియా మాత్రం క్రేజీ ఉంది, చాలా బాగుంది. గోబీ మంచూరియా ఎలా ఉంది? మరి అది సంగీత చెన్నై, ఇది క్రిస్పీ దోశ లండన్. తేడా ఉంది కదా, కానీ ఓకే. చెన్నై సంగీత అల్టిమేట్ ఫుడ్ అసలు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ట్రై చేయాల్సింది. క్రేజీ ఉంది అసలు ఫుడ్ మాత్రం. రైస్ ఇదిగోండి, ఏం ఆర్డర్ చేసాను చూసారా? సాంబార్ రైస్. చెన్నై గుర్తుకొచ్చింది, ట్రై చేద్దాం. సాంబార్ రైస్ ఎలా ఉందో. కొంచెం సాల్ట్ తక్కువ కానీ బాగుంది. అదే సమ్ గీయో. గైస్ ఫైనల్లీ ఫుడ్ అయితే తినేసాము. ఇప్పుడైతే కొంచెం మామూలుగా వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం తిరగాలి గైస్. అట్లీస్ట్ ఒక 5000 స్టెప్స్ అన్న వేయాలి తినే దానికి ఇప్పుడు. సో లెట్స్ గో. ఇప్పుడు షాపింగ్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్ అనమాట. బస్ చూడండి భలే ఉంది. గైస్ మన బస్సు వచ్చేసింది. అంటే ట్యాప్ చేయాలా, పోవాలా? మనం కూర్చుంటారు మనం. మళ్ళీ మనం బస్ అయితే ఎక్కేసాం గైస్. ఇక్కడ ఎంత కన్వీనియంట్గా ఉంటుంది అంటే, ఎంత కన్వీనియంట్గా అంటే 5 నిమిషాలకు ఒక బస్సు వస్తూనే ఉంటుంది. సో బస్ అయితే ఎక్కేసాం మనం ఇప్పుడు. సో ఇప్పుడైతే బ్రామ్లీ నార్త్ అయితే వెళ్తున్నాం. అక్కడ ఒక మాల్ ఉంది గైస్, అక్కడ మాల్కి వెళ్ళి ఈరోజు కొంచెం షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. ఇదిగోండి మధ్యలో బస్ ఆపేసాడు. సో వీళ్ళు కొంచెం షార్ట్ బ్రేక్ అయితే తీసుకుంటారనమాట. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకుంటారు వీళ్ళు. సో మనం యాక్చువల్గా నెక్స్ట్ స్టాప్లో దిగాలి. సో ఇప్పుడే దిగేసాం మనం. సో దిగేసి మనం నడుచుకుంటూ వెళ్తామా లేదంటే ఏదో చేయటం అని చూద్దాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా చేస్తారనమాట. భలే ఉంది, అదే మన వోక్స్‌వ్యాగన్ వాడిది. సో అంటే మనోడు ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుంటారనమాట. ఇక్కడ రెస్ట్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది.
మీరు కనుక ఆగచ్చు అంటే ఆగచ్చు, లేదంటే కనుక వెళ్ళిపోవచ్చు అని అంటాడు. సో అది డిపెండ్స్ అనమాట. సో మనం అయితే దిగేసాం గైస్. సో ఇప్పుడు ముందుకైతే వెళ్దాం, మనం షాపింగ్ అయితే వెళ్తున్నాం కదా ఇప్పుడు. లెట్స్ గో గైస్. ఇదిగోండి బ్రోమ్లీలో గ్లేట్స్ బ్రోమ్లీ అని ఇది ఒక షాపింగ్ సెంటర్ అనమాట. చాలా బాగుంటుంది షాపింగ్ సెంటర్. సో లెట్స్ గో ఇన్ సైడ్. మనకు కావాల్సింది ఏమైనా ఉన్నాయి చూసి. సో ఇదంతా హై స్ట్రీట్ గైస్ ఇదంతా. సో ఇది గ్లేట్స్ బ్రోమ్లీ. లెట్స్ గో ఇన్ సైడ్. మెట్రో, H&M, అన్ని యాపిల్ స్టోరు, A to Z ఇక్కడే. డీజే కూడా ఉన్నట్టు ఉండాలి, చూద్దాం ఒకసారి డీజేలో కూడా ఏమైనా ఉందో లేదో. స్కెచెస్ కనిపించింది, బ్యాగ్ కంపెనీ ఉంది. ఒకసారి దూరామంటే లోపలికి అన్ని దొరకమే. చూడండి క్రేజీ ఉన్నాయి బ్యాగ్స్ మాత్రం. సరే చెప్పండి మీకు ఏది కావాలంటే అది కొనిస్తాం. వావ్ బాగుంది. ఇప్పుడే ద బ్యాగ్ కంపెనీకి వెళ్ళాను. ఇదిగోండి ఇక్కడ నేను ఒక పర్స్ చూస్తున్నాను. అది యాక్చువల్గా చాలా బాగుంది అనమాట అది. సో అది తీసుకుందామని చూస్తున్నాను. సో అంటే వీళ్ళది వేరే స్టోర్ ఉందంట వేరే దగ్గర. సో లెట్స్ సీ. ఇదిగోండి ఇక్కడే H&M ఉంది, మన ఫేవరెట్ స్టోర్ అనమాట, యాపిల్ స్టోర్. చూద్దాం. మనం యాక్చువల్గా డీజే దానికి కూడా వెళ్ళాలి కదా మనం. సో చూద్దాం. మనం ఇక్కడ చాలా పెద్దది గైస్ యాపిల్ స్టోర్ మాత్రం. ఉదయమ్మా చూడండి, ఇక్కడైతే మనం ఫిజికల్గా ఇలా తీసి చూడొచ్చు, ఇట్లా కార్డు కావాలంట. సో ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడైతే మనం ఫిజికల్గా ఇలా ఫోన్ తీసుకొని దాన్ని ఫీల్ చేయొచ్చు ఇక్కడ. ఓ గైస్ 17 ఇదేంటిది 17 ఎయిర్ గైస్. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఫీల్ చాలా బాగుంది యాక్చువల్గా. ఫీల్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా. ఇది వచ్చేసి 17 Pro. ఎందుకంటే మనం రికార్డ్ చేస్తూ ఉంటాం కదా, సో మనం ఇలా రికార్డ్ చేసుకోవడానికి యాక్చువల్గా ఇదైతే బాగుంటుంది అనమాట. ఇది మనకొద్దు గైస్, ఇది మనకొద్దు. సో నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగుంటుంది యాక్చువల్గా, ఈ గ్రీన్ ఈ కలర్ కూడా. కానీ దీని మీద నాకు బ్లూ బాగా నచ్చింది. బ్లూ ఎక్కడ ఉంది? బ్లూ ఇక్కడ ఉన్నట్టుంది గైస్, బ్లూ. ఇదిగోండి ఈ బ్లూ. నాకు ఈ బ్లూ నచ్చింది బాగా. సో నో ఐ విల్ గో విత్ బ్లూ కలర్ విత్ 17 Pro ఆర్ ఈ కలర్. మన 16+ ఎంత ఉందో చూద్దాం అసలు, దాన్ని బట్టి లెట్స్ సీ. చూద్దాం గైస్, మన 16+ మనకి ఎంత వస్తుందో చూద్దాం ఇక్కడ గైస్. ఇదిగోండి 17 Pro 1099 pounds ఉంది. సో మీరైతే లెక్కేసుకోవచ్చు గైస్. సో ఇంకా చూపిస్తా ఇక్కడ నాకు తెలిసి మ్యాక్ మినీస్ కూడా ఉన్నాయి. అండ్ మామూలుగా అన్ని కేసెస్, స్ట్రాప్స్ కొత్త. ఇది యాక్చువల్గా ఫోన్ పెట్టుకునే కొత్త స్ట్రాప్ వచ్చింది కదా, అది అనమాట ఇది. సో ఇది ఇలా స్ట్రాప్ వేసుకొని, సో ఐప్యాడ్స్ ఇవన్నీ ఇక్కడ అన్ని ఐప్యాడ్స్, ఐప్యాడ్ మినీ, సో పెన్సిల్స్, మ్యాజిక్ మౌస్, ట్రాక్ ప్యాడ్స్, వాచెస్, బ్యాండ్స్, యాపిల్ కేసెస్. చాలా పెద్దగా ఉంది కదా ఇది. అండ్ బీట్స్ ఇయర్ ఫోన్స్, క్రేజీ. సో బ్యాండ్స్ ఇదిగోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసి వేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మాల్లో ఇప్పుడే చూశాను అనమాట మోడల్ Y 2026 మోడల్ Y చాలా బాగుంది గైస్. ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. సో నేను లండన్లో చూసా కాబట్టి 46,000 pounds పడుతుంది. సో మనకి యాక్చువల్గా So is this a YouTube video? Hi. So Wait, do you have a YouTube channel? Yes. What's it called? Can I follow you? Yeah, you can. Mr. Irelander. What's it called? Mr. Irelander. Mr. Atlanta. Yeah. Guys, మన బ్లాగ్ కి హాయ్ చెప్తున్నారు వీళ్ళు. Irelander. IRE. Wait, can you type it? Yeah.
Thank you. Oh my Welcome. gosh! Wow. See you. సో ఇప్పుడే మోడల్ వై అయితే చూసాను గైస్, క్రేజీ ఉంది. ఒక ఇండియన్ అతను అయితే కలిశాడు, వివిన్ అని. సో యాక్చువల్గా లోపల ఇంటీరియర్ కూడా చాలా మార్చారనమాట దీనికి, మొత్తం అంతా మార్చి అసలు చాలా బాగుంది అసలు. అండ్ లోపల లెదరింగ్ కూడా, సీట్స్ కూడా లెదర్ కూడా చాలా బాగా మార్చారనమాట. అండ్ ఇది వరకు స్టీరింగ్కి మనకి ఇక్కడ ఉండేది కదా, సో అది కూడా మార్చాడు. సో క్రేజీ ఉంది గైస్ నిజంగా. గైస్ ఎవరికన్నా యూకే రావాలి అనుకుంటే ఇది చాలా మందికి చాలా హెల్ప్ అవుతుంది గైస్, సీరియస్లీ చెప్తున్నా. సో హీస్ లివింగ్, హీస్ వర్కింగ్ ఫర్ టెస్లా. సో బేసికలీ లైక్ he came for masters in 2021, okay. So after masters like he searched a job and then now he's working for Tesla. But in Tesla there are some roles like which they need to sponsor. So for Tesla I think they want like 50,000 per annum, so then only they can sponsor it, okay. So Vivin, I just want to ask you, because like I do a content, so who wants to come to Ireland and study, or like who wants to come to UK and study, Yeah. okay. So what's your best suggestion to come to UK and study? I mean, you can come anyways. You know, so it's not like you can't come here and study. It's a great place to study, and you get your best exposure here. But one thing that you'll be struggling with is sponsorship right now. That's my personal thing, right? So, for example, I work for Tesla right now. I'm not a salesperson. I've got a master's degree in automotive and motorsport. At the same time, I wanted to get into the company. I've got through sales, right? I'm in the company right now. I've tried to prove my point, and that I'm an engineer. I'm trying to get a different role, but as of now, they don't open roles as of now, right? So it's pretty difficult as of now. Then I've applied for a lot of jobs. This is the only job I got to land, right? And yeah, it's pretty difficult as of now. So I heard that like you have a 6 months visa now at the moment. So- 6 months left on my visa. Yes. Okay, so what's next then? Next, I'm looking. See, I'm excited that Tesla is open in India, right? It was open in Mumbai and Delhi, right? We got a few stores there, and hopefully there'll be a few internal jobs that I can try, right? And I guess metro cities like Bangalore or Chennai, you know, they're trying to open there as well. I'll try getting there as soon as possible. That's good. But you know what, like everyone's dream that like once you come for the masters, they want to get a job here. Correct. So what do you suggest, like, because now it's good to come in 2026 if you don't have any experience like that? Not really, because I would say the only reason I say no is because they ask you for UK experiences specific, right? And in general, any company they ask you for experience, but Indian experience they don't really value as much as UK experience. Because if you come up here, you'll be busy studying rather than working, correct? So that's your main priority. And once you finish your studies, you have no experience by the way. So it's kind of unless you got reference, it's not happening. I mean, I would say it's not happening. So last question, Vivin, I know you're Yeah. a little bit busy That's all here. right. So one thing you want to say for any students to come to Ireland or UK, Yeah. anywhere, so what do you suggest basically? I suggest you come here. Just don't keep hopes of getting sponsored as of now. Like don't keep high hopes of working here for a long time. Right? Try coming here only for your studies. Get as much as exposure as possible. Go back, and then with that experience, you can pretty much come back again. It's not you can't come back, right? Because once you come here, you get the experience, you get the friends you need, you get everything that you need right here, right? It's easier to come back, is what I say. That's what I'm planning to do. సో అది గైస్, నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను కదా. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వాళ్ళు రావటం కొంచెం వాళ్ళకి ఈజీ అవుతుంది అంటారు జాబ్ రావడం. సో వివిన్ అనే అతను, సో హీస్ వర్కింగ్ హియర్ బట్ హీ స్టిల్ ట్రైంగ్ టు గెట్ స్పాన్సర్షిప్ హియర్. సో చాలా కొంచెం డిఫికల్టీ అయితే ఉంటుంది. సో మేక్ షూర్ లైక్ వైల్ యూ ఆర్ కమింగ్ ఇన్ 2026 ఫర్ యూకే అండ్ ఐర్లాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ That's all. No worries. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడే ఒక స్టోర్కి వచ్చాము. అసలు లైటింగ్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ గైస్. బేసికల్లీ ఈ స్టోర్లో మనకి అన్నీ దొరుకుతాయి. సెటాఫిల్, ఆఫిల్, బ్యూటీ ప్రపంచం ఇదంతా అసలు. అండ్ హెయిర్ డైస్ అని, క్రీమ్స్, అవి ఇవి అలా A to Z ఉన్నాయి అసలు ఇక్కడైతే. చాలామంది బబుల్ టీ తెగ తాగుతారు అసలు, కానీ బాగుంది గైస్ నిజంగా. క్రేజీ ఉంది అసలు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బబుల్స్ చేస్తారనమాట. బ్లూబెర్రీ, ఆ బెర్రీ, ఈ బెర్రీ అని. క్రేజీ ఉంది గైస్, చాలా బాగుంది.
అసలు ఈ మాల్ ఎంత పెద్దదంటే చాలా పెద్దది అసలు. ఇంకా అసలు మొత్తం తిరగను. ఇవ్వండి షూది సోలీ ట్రేడర్, చాలా బాగుంటాయి షూస్ అందులో. ఇదిగోండి ద బ్యాగ్ కంపెనీ. ఎస్, సో ఇక్కడ చూద్దాం గైస్ మనకు కావాల్సింది, ఎందుకంటే అది తీసుకోవాలి అని చూస్తున్నాను నేను. సో లెట్స్ గో ఇన్ సైడ్. బ్యాగ్స్ మాత్రం క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. సో నేను కొన్ని చూస్తున్నాను, అసలు నాకు ఆ మోడల్ ఎక్కడా దొరకలేదు. నేను ఒక మోడల్ అయితే చూశాను. సో నేను ఎప్పుడో ఒక 5 years క్రితం తీసుకున్నాను అనమాట ఇలాంటి చిన్న వ్యాలెట్ కావాలని. నాకు ఇప్పటివరకు ఎక్కడా దొరకలా. ఫస్ట్ టైం I was searching this one for past like 5-6 years. The similar one I am using at the moment couldn't find anywhere. చాలా పెద్ద మాల్ గైస్. బ్రోమ్లీ యాక్చువల్గా చిన్న సిటీ అనుకుంటాం కానీ అక్కడ ఇంత పెద్ద మాల్ ఉంటుందంటే అంత పెద్ద మాల్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే మనం ఎగ్జిట్కి వెళ్ళామన్నమాట. ఎగ్జిట్ కూడా చూడండి అసలు భలే ఉంది అసలు బయట. గైస్ ఇదిగోండి, ఇది కూడా అంతా హై స్ట్రీట్ అనమాట. అసలు బిల్డింగ్స్ చూసారా, అసలు భలే ఉంటాయి అసలు ఇక్కడ. మంచి వైబ్ అనమాట యాక్చువల్గా ఇక్కడ అంతా. సో క్రెప్స్ అండ్ వీళ్ళకి ఏంటంటే, మనకి యాక్చువల్గా ఐర్లాండ్లో మండే బ్యాంక్ హాలిడే లేదు కదా, సో వీళ్ళకి బ్యాంక్ హాలిడే అనమాట మండే. సో ఇంకా చూడండి ఇంకా అందరూ అది కొన్ని గుర్తుందా, ఇగోండి అక్కడి నుంచి వచ్చాం మనం లోపలికి. సో ఇప్పుడు ఇలా వెళ్తాం అనమాట. ఇగో ప్రిమార్క్లో ఏదో కొన్ని కొనాలంటే, సో ఇప్పుడు ప్రిమార్క్ అయితే వెళ్తున్నాం మనం. బాగుంది గైస్, హై స్ట్రీట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు, చాలా బాగుంది. అసలు ఈ బిల్డింగ్స్ ఎప్పుడెప్పుడుకో గైస్ నిజంగా అసలు ఎంత ఓల్డ్ బిల్డింగ్స్ అంటే ఇవి, అంత ఓల్డ్ బిల్డింగ్స్ అసలు చూడండి ఇక్కడ నుంచి అసలు వైబ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఇక్కడ, చాలా బాగుంటుంది అసలు. గైస్ అదిగోండి బస్సు వచ్చేసింది. సో లెట్స్ గో. జస్ట్ 2 స్టాపులు గైస్, జస్ట్ 2 స్టాపులు ఎక్కాము దిగిపోయాము, అయిపోయింది. దానికి మళ్ళీ 1.5 pounds మళ్ళీ. ఓకే, సో ఎనీహే, సో ఈరోజైతే చాలా బాగా జరిగింది గైస్. అంటే ఎక్కువ ప్లేసెస్ తిరగలేదు కానీ, బట్ జస్ట్ అలా వెళ్ళి అలా ఫ్యామిలీతో స్పెండ్ చేసి చాలా బాగుంది యాక్చువల్గా. మళ్ళీ సూర్యుడు వచ్చేసాడంటే మనం పెట్టేయాల్సిందే, కనబడట్లేదు ఏమి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.